నమస్తే అండి. నమస్తే. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఆంధ్రాకి సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబా, జగనా? జగన్ అండి. జగన్ ఎందుకండి? జగను అంటే ఒక విప్లవతమైన మార్పు తీసుకొచ్చాడండి. హ్మ్. ఎక్కడా అవినీతి, లంచగొండం లేకుండా డైరెక్టర్‌గా హ్మ్. ప్రభుత్వం టు ప్రజలు. హ్మ్. ప్రతి కార్యక్రమం, సంక్షేమ పథకాలేటి అంతకు మించి కూడా హ్మ్. ఆయన ఇవ్వని హామీలు కూడా చాలా వరకు చేశారు. ఓకే. అన్ ఇప్పుడు మరి టీడీపీ కూటమి వస్తే స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియం తీసేస్తారని చెప్పేసి అంటున్నారు. మరి దీనికి మీరేమంటారు? ఆ విషయంలో జగను ఇంగ్లీష్ మీడియం పెట్టడంలో చాలామంది పేదలకి హ్మ్. న్యాయం జరిగిందండి. హ్మ్. వాళ్ళు తీసేస్తారని ఈరోజు ఎవరో ప్రజలు కూడా ఒప్పుకోరు తీసేస్తా అంటే. హ్మ్. ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. హ్మ్. 100% ఇంగ్లీష్ మీడియం మళ్ళీ కంటిన్యూ చేయాల్సిందే. హ్మ్. జగన్ వస్తే అలాగ అవుద్ది. హ్మ్. వీళ్ళొచ్చినా చెయ్యకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరండి. ఓకే. అంటే డబ్బులు ఉన్నోళ్ళే ఇంగ్లీష్ మీడియం చదవాలి. పేదోళ్ళకి ఇంగ్లీష్ వద్దా అంటున్నారు. అదే మీరేమంటారు? కదండి ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సింది. హ్మ్. ఉన్న వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలా, హ్మ్. పేదవాళ్ళ పిల్లలు. జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచించి నా పిల్లలే ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, పేదవాళ్ళు చదవకూడదని ఈ విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు. హ్మ్. దాన్ని కంటిన్యూ చేస్తారు. అది జరిగిద్ది కూడా అండి. వీళ్ళు ఎంత అడ్డం పడినా సరే అది ఆగదండి. ఓకే. మరి జగన్‌కి ఎన్ని సీట్లు రావచ్చు అనుకున్నారు? 175 సీట్లలో? జగన్మోహన్ గారు చెప్పినట్టు 85% ఆయన న్యాయం చేశారన్నారు. హ్మ్. అందులో 65, 55% అయితే 175, 176 రావాలండి ఖచ్చితంగా. హ్మ్. తిన్నా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా 30 మంది చేయకపోయినా 55 మంది చేస్తే హ్మ్. అన్నిటిలో మెజార్టీయే కదండి. అందుకే జగన్మోహన్ గారు వై నాట్ 175 అంటారు. ఎందుకంటే మనం ప్రజలకు పనిచేసాం. హ్మ్. ప్రజలు మనకు చేస్తారని నమ్మకం ఉంది. హ్మ్. తర్వాత కొద్దిగా ఏమన్నా ఉంటే అటు ఇటు ఉంటుంది కదా. ఏదైనా సరే హ్మ్. 150 దగ్గర వస్తాయని ఖచ్చితంగా అనుకుంటున్నాం. మరి హైకోర్టు పథకాలన్నీ పంచడానికి అనుమతి ఇచ్చింది కదా! మీకు సంతోషమేనా మరి? అంటే పథకాలు ఆగిపోయినవన్నీ? అవునవును. మరి నిన్న సాయంత్రం నుంచి పథకాలు కొట్టమన్నారు. హ్మ్. అవి కంటిన్యూ చేస్తున్నారు నైట్ నుంచిని. హ్మ్. అది జరుగుతుంది. హ్మ్. కాకపోతే డీబీటీ అనేటప్పటికి కొద్దిగా అటు ఇటు అవుతుంది. హ్మ్. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడాలి. హ్మ్. ఇది కాకపోయినా ఎలక్షన్ అయిపోయిన తర్వాత 1 వీక్లో ఖచ్చితంగా అన్నీ పెండింగ్ ఉన్నాయి మొత్తం జగన్మోహన్ రెడ్డి కొడతా అని చెప్పారు. ఖచ్చితంగా కొట్టి తీరుతారండి.